హలో నమస్తే. తిరుమల శ్రీవారి లడ్డూ అంశానికి సంబంధించి గడిచిన కొద్ది నెలలుగా జరుగుతున్న రాద్ధాంతాన్ని చూస్తున్నాం. ఈ రాద్ధాంతం కాస్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులందరికీ మనోవేదన కలిగించింది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది. పంది కొవ్వు, ఆవు కొవ్వు దాంట్లో కలిపారు అంటే లాంటి వార్తలు నేరుగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వాళ్ళే చేయడం, దానికి సంబంధించిన అథారిటీలో ఉన్నవాళ్ళు, బాధ్యతలో ఉన్నవాళ్ళు కూడా అటువంటివి కలిసాయి ఇలాంటి మాటలు మాట్లాడడంతో ఒక్కసారిగా శ్రీవారి భక్తులంతా ఆందోళనకు గురయ్యారు. ఆ తరువాత ఆ మాటలన్నీ నిజాలు కాదు అని తేలిపోతూ వచ్చాయి. సిట్ నివేదిక తర్వాత ఆ 2 కొవ్వులు దానిలో కలవలేదనే విషయం స్పష్టమైంది. ఈ స్పష్టమైన తరువాత కూటమికి సంబంధించిన ప్రధానమైన నాయకులు ఇప్పటివరకు చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలని ప్రజలకు తెలిసిపోయిన తర్వాత కూటమికి సంబంధించిన భాగస్వామ్య పార్టీల ముఖ్యులంతా మీడియా ముందుకొచ్చారు. తొలిసారి బహుశా కూటమి ఏర్పాటైన తర్వాత తొలిసారి ఓ అంశం పైన వాళ్ళంతా కలిసి బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం. వాళ్ళంతా బయటకు వచ్చి మాట్లాడిన సందర్భంగా గతంలో చేసిన ఆరోపణలనే మళ్ళీ నిజం అని చెప్పారు. జంతువులకు కలవలేదని ఎవరు చెప్పారు మీకు? సిట్ అట్లేం చెప్పలేదు, కలిసింది అని మళ్ళీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వీళ్ళంతా మాట్లాడడం చూసాం. సరే, దానికి సంబంధించిన గొడవ అంతా నడుస్తోంది, నడవనియండి. అయోధ్యకు రామ మందిరం ఓపెనింగ్ సందర్భంగా, ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యకు తిరుమల తిరుపతి దేవస్థానం 1,00,000 లడ్డూలను పంపించింది. ఈ 1,00,000 లడ్డూలను పంపించిన సందర్భంగా పంపిన 1,00,000 లడ్డూల్లో కూడా జంతువుల కొవ్వు కలిపిన లడ్డూలను అక్కడికి పంపించారని సిట్ రిపోర్ట్ తరువాత కూడా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కూటమికి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ వస్తున్నారు. ఏ ఆధారంతో మాట్లాడారో తెలియదు, వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం ఏంటో తెలియదు. వాళ్ళే ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ ఏర్పాటు చేసిన సిట్కు అధికారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చింది. సో వాళ్ళే విచారణ చేసి చెప్పిన మాటల్ని ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న వాళ్ళు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. లేదా అది సిట్ చెప్పిందంత తప్పనో, సిట్ చెప్పిన దానిలో కొన్ని కరెక్టు, ఇది మాత్రం అబద్ధం, కొవ్వు కలిసింది నిజం, కొవ్వు కలిసిన లడ్డూలే అక్కడికి పంపించారని పునరుద్ఘాటించారు. సో అది జరిగిన తర్వాత ఇంకా ఆ వివాదం అలాగే ఉంది. భక్తులు అదే ఆందోళనలో, అదే ఆవేదనతో ఉన్నారు. ఈ మొత్తం వివాదం పైన ఆంధ్రప్రదేశ్లో 2 రాజకీయ పార్టీలు మినహా మిగతా ఎవరూ స్పందించట్లేదు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు. శ్రీవారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు, బాలాజీ భక్తులు ఉంటారు. వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. భారతదేశంలోని ధార్మిక సంస్థలు కానీ, పీఠాలు కానీ, మఠాలు కానీ, ధార్మిక ప్రముఖులు కానీ ఏ ఒక్కరూ కూడా దీనిపైన స్పందించే పరిస్థితి లేకుండా పోయింది. వాళ్ళు ఎవరూ స్పందించట్లేదు. 2 రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. వాళ్ళ సిట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చెప్పింది ఏంటో క్లారిటీ రావట్లేదు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెప్పిన దాన్ని నమ్మే పరిస్థితి లేదు. ఈ పరిణామాల మధ్య 2 రోజుల క్రితం నేను టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారిని కలిశాను. ఆయనతో ఓ ఇంటర్వ్యూ చేశాను. చేసిన సందర్భంగా 1,00,000 లడ్డూలు పంపారు అనే మాట నిజమేనా అని అడిగితే ఆయన బోర్డు తీర్మానం ఉంది. బోర్డు తీర్మానం ఏంటంటే, తిరుమల నుంచి 1,00,000 లడ్డూలు అక్కడికి పంపించాల్సి వచ్చినప్పుడు శ్రీరాముడికి పంపించే 1,00,000 లడ్డూలకు సంబంధించిన నెయ్యిని మేమే సప్లై చేస్తామని పాలక మండలి సభ్యులుగా ఉన్న మైహోం రామేశ్వరరావు, అలాగే సౌరభ్ బోరా అని మహారాష్ట్రకు సంబంధించిన అమిత్ షా శిష్యుడు, బిజినెస్ మెన్, వీళ్ళిద్దరూ అయోధ్య రామాలయానికి పంపించే లడ్డూలకు కావలసిన నెయ్యిని మేము సప్లై చేస్తాం, మేము ఇస్తాం, దానికి సంబంధించిన ఖర్చులు మేము భరిస్తాం, నెయ్యి మేమే ఇస్తామంటూ వాళ్ళు టీటీడీ పాలక మండలి సమావేశంలో ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదించిన మీదట వాళ్ళిద్దరూ చెరో 2,000 కిలోల నెయ్యిని ఇచ్చారు. ఆ నెయ్యితో తయారు చేసిన లడ్డూలనే టీటీడీ చైర్మన్గా నేనే స్వయంగా అయోధ్యకు తీసుకెళ్లానని ఆయన చెప్పారు. సో కరుణాకర్ రెడ్డి చెప్పింది బోర్డులో మేము సమావేశంలో చర్చించాం, మినిట్స్లో ఉంటుంది, ఆ మేరకు వాళ్ళిద్దరూ ఇస్తామంటేనే వాళ్ళు అదే తీసుకున్నామని చెప్తున్నారు. బట్ పవన్ కళ్యాణ్ మాత్రం లేదు, ఆ లడ్డూల్లో కూడా కల్తీ జరిగింది, కొవ్వు కలిపారు అని మాట్లాడుతున్నారు. సో ఇంత జరుగుతున్న సందర్భంగా అటు సౌరభ్ బోరా కానీ, ఇటు మైహోం రామేశ్వరరావు కానీ స్పందించాల్సిన అవసరం లేదా? ఎందుకు స్పందించాలంటున్నారంటే, ఇది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం చేయడం కోసమో, లేదా తెలుగుదేశం పార్టీకి నష్టమో లాభమో చేయడం కోసమో మీ స్పందన అవసరం లేదు. కానీ అఖిలాండ కోటి శ్రీవారి భక్తులకు సంబంధించిన మనోవేదన తీర్చడం కోసం అయితే మీ స్పందన అవసరం కదా. శ్రీరాముడి ఆలయ నిర్మాణం అనేది దశాబ్దాల భారతీయుల హిందువుల కోరిక కదా. అటువంటి ఆలయ నిర్మాణం సందర్భంగా అపచారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వైపు నుంచి జరిగింది అనేది కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్న మాట. అది నిజమైతే నిజమని, అది అబద్ధమైతే అబద్ధమని ఆ 1,00,000 లడ్డూలకు నెయ్యి సప్లై చేసిన 2 ప్రముఖులు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఏ ప్రయోజనాల కోసం
ఎవరి ప్రయోజనాల కోసం వీళ్ళిద్దరు మౌనంగా ఉంటున్నారు? మైహో రామేశ్వరరావు ప్రస్తుతం బోర్డు మెంబర్ కాదు. ఆయన పరమ భక్తుడిగా ఉన్నారు. సో వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఉన్నారు. అనేక ధార్మిక కార్యక్రమాలను ఇక్కడ చేస్తూ ఉంటారు. సో ఆయన బయటకొచ్చి స్పందించాలి కదా! మేము నెయ్యి సప్లై చేసాం. మేమిచ్చిన నెయ్యి జంతువుల కొవ్వు కలిసిందా? కాదా? మాకు తెలుసు. మేము స్వచ్ఛమైన నెయ్యినిచ్చాం అని ఒక మాట చెప్తే, ఆ అయోధ్యలో ఆ లడ్డూలు తిన్న భక్తులందరూ కాస్త సేఫ్‌గా ఉంటారు గదా! వాళ్ళ మనసు కుదుట పడుతుంది కదా! అది నిజమా? కాదా? అని నమ్ముతున్న, అది నిజమని నమ్ముతున్న వాళ్ళకు, లేదా నిజమో కాదో అని సందిగ్ధంలో ఉన్న వాళ్ళకు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన శ్రీవారి భక్తులకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా! సౌరభ్ అనే వ్యక్తి ప్రస్తుతం పాలక మండలి సభ్యుడు కూడా. ఆయన గతంలో 5 ఏళ్లు పాలక మండలి సభ్యుడిగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దల రికమెండేషన్‌లో గత ప్రభుత్వం ఆయన్ని పాలక మండలి సభ్యుడిగా నియమించింది. ప్రస్తుతం మళ్ళీ ఆయన పాలక మండలి సభ్యుడిగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దల సూచనలతో, పెద్దల రికమెండేషన్‌తో ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆయన్ని బోర్డు మెంబర్‌గా పెట్టింది. సో ఇప్పుడైనా ఆయన స్పందించాల్సిన అవసరం ఉందా? లేదా? రాజకీయపరమైన కారణాలు, ఆబ్లిగేషన్స్ పక్కన పెట్టేసేయండి. శ్రీవారు మీకెవరికి ఆబ్లిగేషన్ కాదా? అయోధ్య రాముడు మీకెవరికి ఆబ్లిగేషన్ కాదా? రాజకీయాలే ముఖ్యమా? ఇంత గొడవ జరుగుతుంటే, ఇంత ఆవేదన భక్తుల్లో ఉంటే, ఇంతగా మానసికంగా భక్తులు ఆవేదన చెందుతుంటే, క్లియర్ చేయాల్సిన బాధ్యతలో ఉన్న వాళ్ళు, క్లియర్ చేయడానికి అవకాశం ఉన్న వాళ్ళు, తప్పు చేయని వాళ్ళు, లేదా తప్పు జరిగిందేమో అని అనుమానం ఉంటే దాన్నైనా బయటకొచ్చి చెప్పాలి కదా! మేము డబ్బులు మాత్రమే ఇచ్చాం, నెయ్యి ఏం తెచ్చారో మాకు తెలీదు, జరిగితే జరుగుంటుంది అనైనా చెప్పొచ్చు. లేదు, మేము స్వచ్ఛమైన నెయ్యిని దేవుడి కోసం తీసుకొచ్చి ఇచ్చాం, అటువంటిది ఏం జరగలేదనే చెప్పుండొచ్చు. ఏమి స్పందించకుండా మౌనంగా ఉంటున్నారంటే ఏమని అర్థం చేసుకోవాలి? ఎందుకు స్పందించట్లేదు మీరు? మహ్యం రామేశ్వరరావు గారు స్పందించాలి కదా! మాట్లాడాలి కదా! ఏ నెయ్యి పంపించారు మీరు అయోధ్యలో? అయోధ్యకు పంపించిన లడ్డూలు తయారు చేయడం కోసం సౌరభ్ గారు స్పందించాలి కదా! ఏ నెయ్యి పంపించారు మీరు అయోధ్యకు పంపాల్సిన లడ్డూల తయారీ కోసం? ఇది ఆ 2 పార్టీలు కొట్టుకుంటున్నాయి, ఆ 2 పార్టీలు రాజకీయ గేము అని అనుకోవడానికి అవకాశం లేదు, అనుకోకూడదు. శ్రీవారు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో, తెలుగుదేశం పార్టీకో సంబంధించిన వ్యక్తి కాదు. కలియుగ ప్రత్యక్ష దైవం. అటువంటి దేవుడి పైన ఇంత దుష్ప్రచారం జరుగుతుంటే, అటువంటి దేవుడి పరమ పవిత్ర ప్రసాదం పైన ఈ స్థాయిలో దుష్ప్రచారం జరుగుతుంటే మౌనంగా ఉండి అటు సౌరభ్ బోరా, ఇటు మైహోం రామేశ్వరరావు కూడా తప్పు చేస్తున్న వాళ్ళవుతున్నారు. మీ మౌనం కోట్లాది మంది హిందువులను మానసిక వేదనకు గురి చేస్తోంది. ఆ వేదనను ఇంకా పెంచుతోంది. కమ్ ఔట్, బయటకొచ్చి ఆ మౌనం వీడి మీరు పంపిన నెయ్యి ఎక్కడిది? మీరు పంపిన నెయ్యి సరైనదా? కాదా? భక్తులకు చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.